హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేరు. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతాయండి. నేను బాగా కడిగేసుకొని నేను ఒక మార్నింగ్ నానబెట్టుకున్నానండి, ఈవినింగ్ స్నాక్స్ లెక్క చేయడానికి పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇద్దామని. సరే, ఇది వర్షం పడుతున్నప్పుడు ఎలా తినాలనిపించినప్పుడు గుడాలు ఇలా చేసి పెట్టండి. కొంచెం సన్నగా ఉన్న పిల్లలు కూడా రెగ్యులర్గా ఇలా గుడాలు, శనగ గుడాలు, బొబ్బరి గుడాలు వేస్తే వాళ్ళు కొంచెం హెల్తీగా అవుతారు. పిల్లలు కొంచెం లావుగా అవుతారండి. సరే, ఇవి ముందుగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్లో నుంచి తీసేసి కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఉడకబెట్టడానికి. దానికి సరిపోయినన్ని వాటర్ వేస్తున్నాను. అంటే ఒక మోస్తారుగా, అంటే ఒక గ్లాసున్నర కన్నా ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి నానబెట్టకుండా ఉడకబెడితే అవి బాగా ఉడకవు, టేస్ట్ కూడా బాగుండదు. ఇలా ఒక 3 విజిల్స్ అయ్యే వరకు ఉడకబెట్టానండి. మరి మెత్తగా ఉడకబెట్టుకోకండి. కొంచెం ఇరిస్తే ఇంకా ఒకటి ఇట్లా ఇరుగొట్టేస్తే కొంచెం గట్టిగానే ఉండాలి. ఆ విధంగా చూపించాను కదా, ఈ విధంగా ఉండాలి, సరిపోతుంది. దీంట్లో కావాల్సిన ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, ఎల్లిపాయలు, కరివేపాకు కావాలి. మనం పోపు వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెమే అండి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి. స్పూన్ తోటి, అంటే నేను ఎక్కువ వేసాను, మళ్ళీ మర్చిపోయి తీసేసానండి. ఓకే, ఇందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇందులో మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తే కూడా బాగుంటుందండి. మీరు పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుంది. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలని కచ్చా పక్కగా దంచేసుకుంటున్నానండి. ఎందుకు ఎల్లిపాయలు వేస్తున్నానంటే ఇవి కచ్చా పక్క దంచేస్తే దీని స్మెల్ బాగుంటుందండి. మీరు చూస్తారు కదా, టెంపుల్స్లలో అట్లా స్మెల్ వస్తుంది. మనం గుడాలు నైవేద్యంగా పెట్టినప్పుడు శనగ గుడాలు అలా వేస్తారు కదా, అవి స్మెల్ బాగా వస్తుంది. మామూలుగా అయితే టెంపుల్స్లో అయితే ఇవన్నీ ఏమి వేయకుండా ఓన్లీ కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసేసి కొద్ది ఎల్లిపాయ దంచేసి మనం ఎల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి సరిపోతుందండి. అలా వేసుకొని కొద్దిగా పసుపు వేస్తున్నాను లైట్గా. కొద్దిగా ఆనియన్స్ ఇందులో కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. నేనైతే వేయట్లేను ఆనియన్స్, నేను లాస్ట్కి వేసుకుందామని. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇందులోనే స్మెల్ బాగా వస్తుందండి ఎల్లిపాయలు వేస్తుంటే. తింటుంటే కూడా ఆ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది, అందుకనే వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, కొత్తిమీర వేస్తున్నాను. ఏం లేదండి, అవి కొంచెం దూరగా అయ్యేంత వరకు ఉంచేసుకొని, పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉంచేసుకొని తర్వాత మీరు గూడాలు వేసుకొని కొద్దిగా పెప్పర్ పొడి వేస్తున్నానండి. పెప్పర్ పొడి వేస్తే కొద్దిగా తింటుంటే అది బాగుంటుంది, అందుకని పెప్పర్ పొడి వేస్తున్నాను. యువర్ చాయిస్ అండి, మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. కొద్దిగా హీట్ అయ్యే వరకు ఉంచేసి ఆఫ్ చేస్తున్నానండి. ఆనియన్స్ నేను ఆయిల్లో వేయకుండా పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఆయిల్ వేసుకున్నా బాగుంటుంది, ఇలా కూడా పైనకి చేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే పైనకి వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేను పైనకి చేసుకున్నాను. ఇందులో కొద్దిగా లెమన్ పిండేసేసుకొని మీరు తినండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక 15 డేస్ మీ పిల్లలకు పెట్టండి. ఒక 2 డేస్ ఇది, ఇంకో 2 డేస్ శనగలు, 2 డేస్ పెసర్లు ఇలా పెట్టండి. పిల్లలు మాత్రం వెయిట్ చాలా పెరుగుతారు. మీరు కూడా వెయిట్ పెరగాలనుకుంటే ఒక్క 15 డేస్ ఇలా ట్రై చేయండి. వెయిట్ మాత్రం చాలా బాగానే పెరుగుతారు. 4 to 5 kgs ఈజీగా పెరుగుతారండి, నాది గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.